టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సో బట్ ఎంఎస్ రాజు గారు అంటే మీలో ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నారని మాత్రమే మాకు తెలుసు. బట్ ఈ డైరెక్టర్ అనే కోణం అనేది ఒక్కసారిగా చూసేసరికి ప్రేక్షకులందరూ షాక్ అన్నమాట. అది మీ జనరేషన్ మా జనరేషన్ అనే కాదు, దట్టి హరి చూసిన తర్వాత ఎంఎస్ రాజు గారిలో కూడా ఈ యాంగిల్ కూడా ఉందా అని ఎలా అనిపించుకున్నారు? అసలు డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది అసలు మీకు? ఇంకా నేను యాక్చువల్గా ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే నా ఈవెన్ మై ఫస్ట్ మూవీ దగ్గర నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫ్రమ్ శత్రు ఆన్వర్డ్స్ ఐఎమ్. సో ఇందులో ఏంటంటే ఎక్కువ స్టోరీస్లో ఇన్వాల్వ్ అవుతాను, ఎక్కువ అన్నిట్లో స్పాట్లో ఉంటాను, ఉండి అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ నేనే చూసుకుంటాను, దగ్గర ఉండి చూసుకుంటాను. ఓకే. సో అట్ ద సేమ్ టైం ఇంతకుముందు డర్టీ హరికి ముందు 2 ఫిల్మ్స్ నేను చేశాను, మీకు తెలుసు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐఎమ్ సక్సెస్ఫుల్, బట్ యాజ్ ఎ డైరెక్టర్ రెండు దే ఆర్ ఫ్లాప్స్. అంటే దే ఫ్లాప్స్ అంటే దే ఆర్ అటర్ ఫ్లాప్స్ యాక్చువల్లీ. కొడుకుతో తీశారు అందులో ఒకటి మా అబ్బాయికి. సో అదేంటంటే తను ఇప్పుడు ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏంటి అసలు మనం ఏం చేయాలి ఏంటి అనే దాంట్లో వచ్చేటప్పటికి మళ్ళీ ప్రొడ్యూసింగ్ అంటే ఒక చూడని హైట్స్ అనేది ఎక్కడో, అంటే దాని ఏమంటారు, ఒక స్టేజ్కి వెళ్ళిపోయాం. అంటే ఒక హిమాలయాస్ వరకు ఎక్కి ఫ్లాగ్ తొక్కేసాం. అంటే అంతే తేలేమా లేదా తర్వాత విషయం, కానీ అక్కడ ఎక్కడో ఫ్లాగ్ పెట్టేసాం యాజ్ ఎ ప్రొడ్యూసర్ యువర్ ద టాప్ మోస్ట్ అన్నట్టు అయిపోయింది. సో దెన్ మళ్ళీ అక్కడి నుంచి వీ హ్యావ్ టు గెట్ డౌన్ ఓన్లీ. సో వీ కాంట్ స్టే దేర్. సో ఆ గెటింగ్ డౌన్, ఆ కొంచెం డ్రాప్ ఎప్పుడైతే ఉందో దాని తర్వాత కొంచెం వీఆర్ టేకింగ్ టైం. నేను ఏదైతే ఎంజాయ్ చేస్తున్నానో ప్రొడ్యూసర్ పొజిషన్ కంటే ఒక స్టోరీ రైటర్గా, ఒక డైరెక్టర్గా అయితే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఒక నెక్స్ట్ ఇన్నింగ్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ అంటే ఒక సర్టన్ ఏజ్ తర్వాత నాకు నచ్చిన కథలో నాకు నచ్చిన విధంగా అన్నీ కూడా నాకు ఇష్టమైనట్టుగా నేను చేసుకోవాలి. అంతకుముందు నేను ఇష్టమైనట్టు చేసుకోలేదని కాదు, ఇప్పుడు స్మాల్ మూవీస్ సంథింగ్ లైక్ ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేయండి, ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇటువంటి కథలు చేయట్లేదు అనే వాటి మీద మనం అటెంప్ట్ ఇద్దాము అనే దాని మీద ఐ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ మై కెరీర్ అగైన్, రీస్టార్టెడ్ మై కెరీర్ అగైన్ యాజ్ ఎ డైరెక్టర్. బట్ మీ కెరీర్ గురించి నేను విన్నది ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది చెప్పారు కెరీర్ స్టార్టింగ్లో కూడా ఫైనాన్షియల్గా లేకపోయినా సరిగా బయట నుంచి తీసుకొచ్చి కూడా సినిమాలు తీసిన ఒక నిర్మాత అని మీ మీద ఒక మంచి పేరు ఉంది. బట్ అది సక్సెస్ఫుల్గా జరుగుతున్నప్పుడు ఓకే, బయట నుంచి తీసుకొచ్చినప్పుడు వడ్డీకి చక్రవడ్డీ అది ఇది అవుతుంటుంది, సినిమా హిట్ అయితే వెళ్ళి తీసుకొచ్చి కట్టొచ్చు. బట్ సినిమా అనేది అటు ఇటుగా వెళ్ళినా ఫ్లాప్ అయినా డిజాస్టర్ అయినా కానీ చేతులు కాల్చుకున్నట్టే. అలా చేతులు కాల్చుకున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి రాజుగారి లైఫ్లో. ఆ తర్వాత డికేట్స్ చూసుకుంటే అనే మాటకి మీరు ఏమంటారు? 100% ఎవరైనా ఏ బిజినెస్లోనా అది సాధ్యమే. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఇండస్ట్రీ, మన సినిమా ఇండస్ట్రీ కాదు, ఎక్కడన్నా ఏ బిజినెస్లోనా జరిగేది ఇదే. ఎక్కడ ఉంటే వాడు ఎగ్గొడతాడు, ఇచ్చోడు ఇస్తాడు. ఇక్కడ మనలాంటి వాళ్ళు ఏంటంటే వీఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్. సో మనం ఏదైనా డబ్బులు సంపాదించిన ఆస్తులు అలాంటి ఏదైనా ఉంటే అమ్మేసి ఇచ్చేస్తూ ఉంటాం. ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారు? చాలా సంపాదించాం. సేమ్ టైం సంపాదించింది ఎక్కువ, సంపాదించింది తక్కువ, పోగొట్టుకుంది ఎక్కువ. సంపాదించింది ఎక్కువే, అలాగే టోటల్ పోగొట్టుకుంది ఎక్కువే. మనీ అనేది ఈజ్ ఎ సెకండరీ థింగ్ అనేది నా ఫీలింగ్. ఇట్స్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. సో ఎలా మనం రీబౌన్స్ అవుతాము అనేది నాకు ఎప్పుడు ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫిలిం, లైక్ ఏ ఫిలిం కాల్డ్ దేవి అనే ఫిలిము. ఇంకా నాకు లైఫ్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేసినప్పుడు 2-3 ఇయర్స్ ఆ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసి అదేంటో గ్రాఫిక్స్ ఏంటో అర్థం కాక మాకే అందులో మునిగి తేల్తా మొత్తానికి దాన్ని బయటికి తెచ్చి ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో దాన్ని పాసిబుల్ చేసి రిలీజ్ చేయగలిగాం విత్ నో స్టార్ కాస్ట్ అట్ ఆల్. అది ఎప్పుడు నాకు కాన్ఫిడెన్స్. ఎక్కడో ఏంటంటే మనం మంచోళ్ళు అయినప్పుడు, మన ఎఫర్ట్ పెడుతున్నప్పుడు 100% ద గాడ్ ఎక్కడో దగ్గర మనకి ఒక లైఫ్ని బ్రేక్ని ఇస్తాడు అనేది నాకు తెలుసు. ఇట్ మై టేక్ సమ్టైమ్స్ మై టేక్ 1 year, 2 years, 3 years, సమ్టైమ్స్ మోర్. ఈసారి దేవుడు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు. అంటే ప్రొడ్యూసర్ మీద ఆర్టిస్టులు కూడా చాలా మంచి పాజిటివ్ టాక్ ఉంటుంది. సంపాదించినంత వరకు సంపాదిస్తారు, సంపాదించింది కూడా ఇక్కడే పోగొట్టుకుంటారు వాళ్ళు. కామన్ ఆడియన్కి కూడా తెలిసింది. అవసరమైతే పెళ్ళాం పుస్తల తాళ్ళు కూడా తాకట్టు పెట్టి సినిమా తీయాలన్న మైండ్ సెట్టే ఉంటుంది ఒక ప్రొడ్యూసర్కి. ఏదో దాచిపెట్టుకుందాం అన్న మైండ్ సెట్ ఉండనే ఉండదు అని కామన్ ఆడియన్కి కూడా తెలుసు. నిజంగా మీరు అంత సంపాదించారు కదా, ఏ రోజైనా కానీ జాగ్రత్త పరుచుకోవాలి, ఫ్యూచర్ చెప్పలేం ఎలా ఉంటుందో అని అనుకోలేదు సార్? మొత్తం ఉన్నట్టుగా పోగొట్టుకున్నారు. అండ్ బయట ఒక టాక్ ఉన్న ఇల్లు కూడా అమ్ముకునే స్టేజ్కి ఎంఎస్ రాజు గారు పడిపోయారు
టాక్ కూడా బయట అది సాధారణంగా ఇది బయట టాక్ అది కాదు కానీ మరి అలా కాదు కానీ దేర్ విల్ బీ డెఫినెట్లీ అప్స్ అండ్ డౌన్స్ ఫర్ ఎనీబడి ఇన్ లైఫ్ ఈవెన్ అంటే నేను చెప్పడం రైటే కాదు కానీ ఈవెన్ ఏ పర్సన్ లైక్ అమితాబ్ బచ్చన్ మీకు తెలుసు కదా, ఈవెన్ ఏ పర్సనాలిటీ లైక్ రాజ్ కపూర్, ఈవెన్ స్టూడియోస్ అమ్ముకునే స్టేజ్కి వచ్చేసారు ఆయన. సో ఏదైనా తప్పదు, బట్ దట్ బౌన్స్ బ్యాక్ ఎలా మన హౌ వి విల్ కీప్ దట్ గ్రిప్, మళ్ళీ ఆ గ్రిప్ అలా పట్టుకుని ఎలా మనం బౌన్స్ బ్యాక్ అవుదాం అనేదే మన మూడ్లోనే ఉండాలని నా ఉద్దేశం. దానికి ఎఫర్ట్ అండ్ పేషెన్స్ కావాలి. ప్లస్ మన తెలివితేటలు పోగొట్టుకోకుండా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏదో మనం కూర్చొని తాగేసి తినేసి అయిపోయింది కెరీర్ అనుకున్నట్లు కాకుండా కాన్స్టెంట్ ఎఫర్ట్ పెడతా ఉండాలి. ఇట్స్ లైక్ ఈ పొలిటికల్ ఇది ఎట్లా 5 ఏళ్ళు వెయిట్ చేస్తారు, 10 ఏళ్ళు వెయిట్ చేస్తారు. నేను 10 ఏళ్ళు వెయిట్ చేశాను అంతే. అగైన్ టు బికమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ ఒక స్టాండ్ తీసుకోవడానికి. సో అంతమందికి సక్సెస్ఫుల్గా సినిమాలు ఇచ్చారు కదా మీరు, అంత పెద్ద హీరోస్కి కూడా. ఎవరైనా కానీ మీరు డౌన్ఫాల్ అయిపోయారు, మీకు ఇబ్బంది వద్దు, ఏదైనా ఉంటే అవకాశం ఉంటే చెప్పండి, మేము కూడా కొంత ప్రొడ్యూస్ చేస్తాం, మీకు అంత ఇష్టమై ఉంటే, లేకపోతే మీ అబ్బాయికైనా మేము ప్రొడ్యూస్ చేస్తాం, మాకు అంత లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ మీరు, ఇబ్బందులు పడొద్దు, ఉన్నది అమ్ముకోవద్దు అని చెప్పిన హీరోస్ ఉన్నారా సార్? అంటే ఎందుకు ఉంటారంటే ఎందుకు ఉండాలి అసలు? ఫస్ట్ ఒకవేళ ఉన్నా కూడా నేను ఎందుకు వాళ్ళ ఫేవర్ తీసుకోవాలి? అంటే నీకు చేతకాక అంటే ఇప్పుడు నాకు వెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్, ఐ స్టార్టెడ్ విత్ 0. If I come back to that 0 and if I went to 100, from 0 to 100 or maybe 90, again I come back to 0 or maybe total -1. సో నాకేం గుర్తొస్తుంది? నేను అప్పుడు 0తో స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళాను 100గా అనిపిస్తుంది తప్ప. ఒక లాటరీ టికెట్ కొనుక్కుందాం, దాని మీద డబ్బులు ఏది రాత్రి అదృష్టం వచ్చేస్తుంది అనే దాని మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. నా యొక్క హార్డ్ వర్క్ నమ్ముకున్నాను నేను. ఐ హ్యావ్ క్రియేటెడ్ పీపుల్, ఐ హ్యావ్ క్రియేటెడ్ మ్యాజిక్. ఎంత గొప్ప క్రియేటర్స్ అయినా కూడా నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకు ఒక ఫాల్ ఉంటుంది. ఆ ఫాల్ ఉన్నప్పుడు మనం దానికి ఫంక్ అయ్యి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లాగా వెళ్ళిపోయి, నాయనా నేను నీకు హిట్ ఇచ్చాను కదా, నువ్వు నాకు హెల్ప్ చేయి, నాకు లోపల వాటర్ ఉందని నన్ను లాగు బయటికి. మనకి ఈత వచ్చో రాదో ఈదుకుంటా ఒక 100 అడుగులు గోడను ఎక్కేసి మనం పైకి రావడానికి మనం ట్రై చేయాలి అనేది ఇట్ ఈస్ మై వ్యూ. సో వై షుడ్ ఎనీబడి హెల్ప్ మీ? ఐ డోంట్ టేక్ ఎనీబడి.